హలో గైస్, వెల్కమ్ టు వరప్రసాద్ వరం ఛానల్. దిస్ ఇస్ తారక్జున్ను ఆటలాడుతున్నాడు మార్నింగ్ లేచి. సో ఇప్పుడు మేము టీ తాగుతున్నాము. ఇట్స్ టీ టైం ఫర్ మీ. ఇట్స్ టైం వచ్చి 9 గంటల 6 నిమిషాలు అవుతుంది. మళ్ళీ బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు ఆదివారం కనుక జనరల్గా అందరు ఇంట్లో ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, అసలు చూస్తున్నారా చూడట్లేదా అర్థం కావట్లేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం 10% చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 90% చూస్తున్నారు. సో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. జున్ను అయితే ఆటలాడుతున్నాడు. జున్ను బయటకు కదా మనం టాటా చెప్తాను నాకు నాన్న టాటా చెప్తావా? జున్ను వస్తా కాదు, జున్ను టాటా చెప్పాలి. మళ్ళీ జున్ను వస్తామంటారేంది? జున్ను టాటా చెప్పి పోతాడు. ఆ తర్వాత వెళ్దాము. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏందో అన్నది చూద్దాం వీడియోలో. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. సో గరం టీ రెడీ. జున్ను టీ తాగుతావా? జున్ను టీ తాగడు. నేను రెడీ అయ్యాను. జున్ను కూడా రెడీ అయ్యాను. చూడు జున్ను ఏం చేస్తున్నాడు. జున్ను కూడా రెడీ అయ్యి వస్తున్నాడు నాతో. జున్ను చూడు ఎట్లా చేస్తున్నాడు. స్కూల్కి వస్తానా జున్ను? బాగా చెప్తావా? వస్తావా నాతో? వస్తావా? అదో అంటాడు. పక్కన వెళ్తాం. ఫ్రెండ్స్, మార్నింగ్ మేము వచ్చేసి టవర్ సర్కిల్ వచ్చాము. ఈరోజు ఆదివారం కనుక అన్ని షాపులు బంద్ ఉన్నాయి. అంటే పండుగ ఫెస్టివల్ కనుక కొందరు తీస్తున్నారు. ఇప్పుడే లైట్ తీస్తున్నారు. టైం వచ్చేసి 9 గంటల 40 నిమిషాలు అవుతుంది. సో మీరు టవర్ సర్కిల్ దగ్గర ఉన్న దుర్గామాత డెకరేషన్ చూసుకోవచ్చు. ఎట్లుంది? మంచి దయచేజ మన టవర్ సర్కిల్లో ఉన్న దుర్గామాత అలంకరణ చూడండి. సో ఇక్కడ మహేశ్వరి ఇంజనీరింగ్, మా అన్నయ్య షాప్ ఆదివారం బంద్ ఉంది. సో అంతా ఎంటీగా ఉంది రోడ్ అంతా క్లియర్గా. ఇంకా షాప్లు ఎవరు ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి రంగులు అమ్ముతున్నారు చూసారా. ఫ్రెండ్స్, డిమార్ట్ షాపింగ్కి వచ్చాను. మళ్ళీ టైం వచ్చి 10 గంటల 56 అవుతుంది. పబ్లిక్ ఎవరు లేరన్నమాట, చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ. సో డిమార్ట్ షాపింగ్ అయిపోయాను. అయిపోయింది షాపింగ్ వచ్చేసి. సో డిమార్ట్కి వచ్చాను. టైం వచ్చేసి ఇప్పుడు 12 గంటల 44 అవుతుంది. ఆల్మోస్ట్ 10 o'clock వెళ్తే ఇప్పుడు 11 అంటే ఆల్మోస్ట్ 3 hours పట్టింది. డిమార్ట్లో పబ్లిక్ చాలా ఉన్నారు ఇక్కడ ఫెస్టివల్ సీజన్ కనుక. సో 2 వీలర్ మీద వచ్చాను. మరి యాక్చువల్గా 4 వీలర్ వస్తే సామాన్ పట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. 4 వీలర్ అయితే ఈజీగా పట్టుకెళ్ళచ్చు. అయితే డిమార్ట్కి వస్తే ఇద్దరు వస్తేనే పెట్టండి, సింగిల్గా రావద్దు. ఎందుకంటే మనం సామాన్ పెట్టిన తర్వాత బయట బిల్డింగ్ ఎవరైనా ఎత్తుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇద్దరు వస్తే బయట ఒకరు వెయిట్ చేస్తే మన వెహికల్ తీసుకున్న తర్వాత అలా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక సిలిండర్ కొత్త పైప్ తీసుకొచ్చాము. అయితే కొందరికి తెలియని విషయం ఏంటంటే సిలిండర్లో జనరల్గా ఖరాబ్ కాకపోయినా కూడా అందరూ అంటే వాళ్ళకి సేల్స్ కావాలి కనుక రెగ్యులేటర్లు పోయినాయని చెప్తారు. జనరల్గా రెగ్యులేటర్ పోవండి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ థ్రెడ్ అనేది ఉల్టా తింపుడు ఉంటుంది అనమాట. అంటే ఫిడి చేసే దిక్కు ఇప్పాలి, ఇప్పే దిక్కు ఫిడి చేయాలి. ఇక్కడ కొంచెం లీక్ ఏంటంటే దాని మన సొల్యూషన్ మన వైట్ కలర్ టేప్ ఉంటుంది చూసారా. మనం ఎట్లయితే ఫిడి చేస్తామో ఆ దిక్కు ఉల్టా తింపితే వస్తుంది. దానిలో టేప్ ఫిడి చేసి అంటే లీకేజ్ అంతా పోతుంది అనమాట. జనరల్గా అది 5 రూపాయల ఖర్చు కూడా ఉండదు, బట్ 100 తీసుకుంటారు. మొత్తానికైతే ఇప్పుడైతే పైప్ అయితే తీసుకొచ్చాను ఫిడి చేసేసి. మీరు ఎప్పుడన్నా సిలిండర్లోకి వెళ్తే డబ్బులు మాత్రం బాగా ఇవ్వకండి. ఎందుకంటే దీని కాస్ట్ ఎంతో నాకు తెలిసి 1200 అట్లా ఉంటుంది. దీనికి 500, దీనికి 300 తీసుకుంటే వాటి పార్ట్స్కే 700 అయితే మన కొత్త స్టవ్ వస్తుంది. సో బీ కేర్ఫుల్ వైల్ గోయింగ్ టు సిలిండర్ రిపేరింగ్ షాప్. ఈవెన్ సిలిండర్ అయినా కూడా చిన్న గ్యాస్ వస్తుంది అంటే వెనకాల ఒక పిన్ ఉంటుంది, దానిలో చిన్న కాంట బట్టి ఇట్లా తీసేస్తే మీకు ఫుల్ గ్యాస్ వస్తుంది. అది బ్లాక్ అయితే కూడా పెద్ద ఏదో పాలపై 200 తీసుకుంటారు. ఏం మాట్లాడుతున్నాను. సో దీనికి పనచ్చుడు ఏముండదండి, ఒక్కసారి తీసి చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ట్రై చేయండి. జున్ను నేర్చుకుంటాను పని చేద్దాం పని. ఫైనల్గా అయితే మా స్టవ్కు కొత్త పైపు వేసుకున్న జరిగింది. సో జున్ను పడుకున్నాడు. టైం వచ్చేసి 7:08 అవుతుంది. మళ్ళీ బయటికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. మీరు ఎవరైతే కూడా కామెంట్స్ చేయట్లేదు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డూ కామెంట్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్
డోంట్ డూ కామెంట్. ఇంకా అంతకుమించి నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు. సో అందరు దాండియా ఆడుతున్నారు, అందరు దాండియాలో బిజీలో ఉన్నట్టు చాలామంది. సో మీరు దాండియా ఆడుతున్నారా, నవరాత్రులు ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో బయటికి వెళ్దాం అనుకుంటున్నాను, వీలైతే వెళ్తాను, వీళ్ళు కాకపోతే ఇంకా ఇంట్లోనే. ఈరోజు నైట్ నో డిన్నర్. సో ఇవాళ అన్నం తినడానికి అనుకోవట్లేదు, ఎందుకంటే జున్ను కూడా పడుకున్నాడు, తిని పడుకున్నాడు జున్ను. సో ఇవాళ బిగ్ బాస్ కూడా చాలామంది ఎంతమంది చూస్తున్నారు మీరు? ప్రతి సండే మనకి ఎవరో ఎలిమినేట్ చేస్తారు కదా, మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? కామెంట్ చేయండి. చేసేది ఏం లేక మీకు ఇలా డిస్కస్ చేస్తున్నాను, మీతో ముచ్చట పెట్టినట్టు ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ నుండి ఏదైనా ఒక రోజు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. లైవ్ చేయమంటారా? కామెంట్ చేయండి. ఏ టైంలో చేయమంటారు? లైవ్ చేస్తే మీకు ఏ టైం కన్వీనియంట్ ఉంటుందో ఆ టైంలో మీతో పాటు లైవ్ చేద్దాం, మాట్లాడదాం మీతో కూడా. సో రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, కొందరు స్పెక్ట్రాలో చేస్తున్నారు లేదా అడుగుతున్నారు. స్పెక్ట్రాలో చేస్తున్నాను, బట్ ఈ కరోనా నుంచి నేను బిజినెస్ చేయట్లేదు. స్పెక్ట్రాలో ఉన్నాను, బయట వేరే ఏం చేయట్లేదు కానీ, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ బిజినెస్ అనమాట. సో ఇంతే, చూద్దాం ఇంకేం జరుగుతుందో. లెట్ ఇన్ వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్, నిన్న బయటికి వెళ్ళి వచ్చాను, అంత తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మెడిటేషన్ చేసి చాలా టైం అయిపోయింది. సో ఇట్స్ ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ, ఇది మార్నింగ్ రోజు మీకు చెప్తున్నాను. ఇంత వీడియో ఈరోజు చేసింది ఏం లేదు కనుక మన దుర్గామాతను తీసుకెళ్ళడం జరిగింది నిన్న, చూశారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాదం ఛానల్.